ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జనరల్గా పోలీసులు ఏం చేస్తూ ఉంటారు? ట్రాఫిక్ చలాన్లు కొట్టాల్సి ఉంటుంది. ఇక లేకపోతే ఇక అధికారిక వెబ్సైట్లకు తీసుకువెళ్ళి ఆనే బండి ఆపి బిడ కట్టవా అని చెప్పేసి ఆనే నిలబడి ఆపిచ్చి ఆ చలాన్లన్నీ కూడా క్లియర్ చేపిస్తూ ఉంటారు. లేదంటే చలాన్ మొహాన కొట్టి కట్టుకోపోరా పోయి ఇక కోట్ల పోయి చెప్పుకోపో సమాధానం అని చెప్పేసి ఓ రకంగా అట్లా కూడా ఉంటుంది. కొంతమంది పోలీసులు చేసే వ్యవహారం ఎట్లుంటుంది అంటే ఇగో బిడ్డ ఇక పక్కకు రా ఏ సార్ ఉన్నాడు ముంగలు ఉన్నాడు సార్ కనిపించకుండా చేస్తే ఈ రకంగా కూడా నడుస్తూ ఉంటాయి. ఇక అదొక రకమైతే ఇంకా మంచి టెక్నాలజీ వచ్చింది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది, అందరూ అప్గ్రేడ్ కావాలి కదా. అందరిలాగా మేము కూడా ఎందుకు అప్గ్రేడ్ కావద్దు అనుకుంటారో ఏమో. ఇట్లా కొంతమంది అందరిని అంటలేము, కొంతమంది విధులు నిర్వహిస్తారు కదా, కొంతమంది విధులలో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తారు అంటే అక్రమాలకు పాల్పడుతారు, లైట్గా పొట్టకూటి కోసం అన్నట్టుగా. ఇక మరి అట్లాంటి వ్యవహారాలలో వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు? క్యూఆర్ కోడ్లు వచ్చినాయి కదా, ఈ క్యూఆర్ కోడ్ల పంచాయతీ ముందరికి పెట్టుకొని ఇక మరిగా మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు ఎట్టుంటుండే అంటే ఇక చేతిలో మడత పెట్టి నాలుగు లోట్లు ఉన్న మడత పెడితే ఇట్లా పక్క పొట్టిస్తే ఇట్లా పోతుండే, అట్లా కూడా జరిగేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, క్యూఆర్ కోడ్లు. ఆ క్యూఆర్ కోడ్లు ఎవరివి? వీళ్ళు అయితే దొరికిపోతారు. అవునా? యూపీఐ కానీ యూపీఐ క్యూఆర్ కోడ్లు ఉంటాయి కదా, ఫోన్పేలు జీపేలు అవన్నీ. ఇక వీళ్ళకే డైరెక్ట్ ఇప్పుడు లంచం తీసుకోవాలనుకుంటే అక్రమంగా జనరల్గా ఒక వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినంటే మాత్రం ఖచ్చితంగా చలాన్ వేయాలి, తప్పు కాదు అది. ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, ఖచ్చితంగా అందరికీ రూల్స్ సమానమే. మరి కానీ ఇక్కడ రూల్ ప్రకారం పోకుండా పొట్టకూటి కోసం ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చేటువంటి జీతం కాకుండా వీళ్ళు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఉపయోగించి కొన్ని చిన్న పనులు చేస్తుంటారు. ఆ చిలిపి పనులు బయట పడ్డప్పుడు ఇక ఇట్లా ఇజ్జతులు పోతూ ఉంటాయి అన్నమాట. అసలు వాస్తవానికి మనం దేని గురించి మాట్లాడుకున్నాం అనుకుంటారా? అసలు చూద్దాం ఒకసారి. ఈ చలాన్లలో కొన్ని అవినీతి ఆరోపణలు బయటపడతా ఉన్నాయి. కొంతమంది పోలీస్ అధికారులు రోడ్లపైన నిలబడి ఈ ట్రాఫిక్ ఇట్లా ఎవరైతే వాహనదారులు ఉంటారో ఈ వాహనదారులను ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని న్యూస్లు మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం. ఫేక్ పోలీసు వాళ్ళు అని చెప్పేసి రోడ్ల మీద నిలబడి మేము పోలీసు వాళ్ళమని దర్జాగా నిలబడి ఆ కాకి డ్రెస్ వేసుకొని వాళ్ళు మంచిగా విచ్చలవిడిగా అట్లా కూడా వసూలు చేసే వాళ్ళు ఉన్నారు కొన్ని టోల్ గేట్ల దగ్గర అక్కడక్కడ. కానీ ఇక ఇప్పుడు కొత్తగా డైరెక్ట్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళే అయితే రంగంలోకి దిగి వీళ్ళు చేస్తున్న అవినీతి విషయాలు ఆరోపణలు ఇక ఒక సదరు వ్యక్తి అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఏం జరిగింది వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. रुका है पुलिस वाला, वो मेरे को वापस भेजा, तुम कैश लेके आओ अभी बोल रहे हैं। पहले इधर डालो बोला, वो फाइन ही नहीं ले रहा मेरे से। मैं बोला मेरे वाइफ को बुलाता हूँ, मैं क्या डॉक्यूमेंट चाहिए तुमको, सब डॉक्यूमेंट दिखा, मेरा सब क्लियर है। इधर वो मैं गाड़ी नहीं रुकाया, वो ऐसा खींच रहा है ना, मैं नहीं रुकाया गाड़ी, तो गिराने वाला था मेरे को, तो वो क्या बोल रहा है, तू भाग रहा बोल के मैं खींच रहा हूँ बोल रहा है। ठीक है, 7709877438 क्या है वो नंबर है वो? हाँ ठीक. చూసిరు కదా మనోళ్ళు ఎంతకు బరితెగిస్తున్నారు అంటే. ఇక్కడ అందరు పోలీసు వాళ్ళు ఇట్లుంటారని మనం చెప్పం, ఖచ్చితంగా అందరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కొంతమంది ఈ రకంగా చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఆ సదరు యువకుడు ఆయన ఏం ఆరోపిస్తూ ఉన్నాడంటే ఇక నేను అట్లా పోతా ఉంటే బండి ఆపి నీ దగ్గర ఏమేమి ఉన్నాయి తీ అన్నాడంట. పేపర్లన్నీ తీస్తే ఇగో నా దగ్గర అన్నీ ఉన్నాయి సార్, నేను అన్నీ చూపిస్తా, కొంచెం ఆగండి అని చెప్పేసి అంటుంటే అన్నీ చూపిస్తానగానే ఇక అదంతా కాదు, నాకు అవన్నీ అవసరం లేదు, కానీ నువ్వు చేయాల్సిన పని ఇంకొకటి ఉందన్న కోణంలో ఇక సరే ఒక క్యూఆర్ కోడ్ చెప్తున్నాడు, ఒక యూపీఐ నెంబర్ చెప్తున్నాడంట, దానికి ట్రాన్స్ఫర్ చేయాలంటున్నాడంట. అంటే నువ్వు ట్రాఫిక్ చలాన్ వేస్తా నీకు, ఇక నువ్వు దీనికి చలాన్ కడుతున్నావు అన్న కోణంలో ఆయనను అట్లా మభ్య పెడుతున్నాడు అనమాట అక్కడ. అయితే నిజంగా అంటే అక్కడ నిజంగానే అధికారికమైనటువంటి ఈ చలాన్ అకౌంట్కే డబ్బులు ఏమంటలే ఉంటాయి చూడు. ఇక్కడ పక్కన అరటి పండ్లు అమ్ముకుంటోళ్ళు, ఈ కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, లేకపోతే ఇంకా వేరేవి ఆ బండ్లు టిఫిన్ సెంటర్లోళ్ళు, ఐస్ క్రీమ్ బండ్లోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, ఆ పక్కన ఇంకో బండి కనిపిస్తుంది కదా మనకు, అట్లా వాళ్ళ క్యూఆర్ నెంబర్కు స్కాన్ చేసి వాళ్ళకి ఏమని చెప్తున్నాడు. సపరేట్ బిజినెస్ ఏమో ఇది. అయితే ఇక మరి అక్కడ దానికి స్కాన్ చేసి ఏమని చెప్తున్నాడు అనమాట సదరు పోలీస్ అధికారి. ఇక మరి ఇప్పుడు ఆయన ఏమో ఆరోపిస్తుందంటే ఇగో గిట్ల పరిస్థితి మరి అధికారికమైనటువంటి ఈ చలాన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి కాకుండా గిట్ల ఏమంటుండేంది అని చెప్పేసి బిత్తర పోయింది ఆయన, జరసేపు పర్సన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనము ఖచ్చితంగా నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ అంటే మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 100%గా ఇట్లాంటి వ్యవహారాలు మన హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. మనం ఎక్కడ పోయినా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అంటే రోడ్ల మీద అది కొన్ని లీగల్గా వాళ్ళు చలాన్ కొట్టి చలో కోర్టుకు నువ్వు నిజంగా లీగల్ ప్రొసీజర్ ఫాలోగా అంటే అది చాలా న్యాయబద్ధంగా ఉంటుంది, అది ఓకే.
కానీ ఈ డబ్బుల వ్యవహారం అది కూడా మళ్ళీ క్యూఆర్ కోడ్లకు పంపిరి ఇక్కడ పంపిరి అని చెప్పేసి చూడు అవి ఎవరి అకౌంట్లోకి పోతున్నాయి ఏడికి అసలు ఆ అకౌంట్ ఎవరిది దానికి ఎందుకు ఏమంటున్నావు ఆ క్యూఆర్ కోడ్కు ఈ వేసేట ఆయనకు ఏంది కథ ఈయనకి ఎలా బెనిఫిట్ ఈయన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వేసిండు నువ్వేమన్నా మళ్ళీ దానికి రిసిప్ట్ ఇస్తావా అంత ధైర్యం ఉన్నదా నీకు లేదు అసలు ధైర్యం లేదు కాబట్టి ఇక్కడ నిజంగానే ఇక మరి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటే మనం ఎవరికి వేస్తున్నాము క్యూఆర్ కోడ్కి ఎందుకు స్కాన్ చేయమంటుండు అవసరం లేదు మనకు జనరల్గా ప్రాసెస్ అయితే ఈ చలాన్ ఎక్కడ చలాన్ చేస్తాం ఆన్లైన్లో ఎక్కడ మనం పే చేస్తాం అనేది మనకైతే దాదాపుగా ఆల్మోస్ట్ అందరికైతే క్లియర్గా తెలిసిన విషయమే మరి అలాంటప్పుడు కూడా వీళ్ళు ఏది చెప్తే అది ఏ క్యూఆర్ కోడ్ చెప్తే ఆ క్యూఆర్ కోడ్కు ఏ యూపీఐ చెప్తే దానికి మీరు ఫోన్పే చేసుడు కూడా మీది కూడా గలతే వాస్తవానికి ఎందుకంటే అంతా చదువుకున్న వాళ్ళే తయారయ్యారు కాబట్టి మరి ఇక దీని గురించి ఆల్రెడీ తెలుసు చదువుకోకపోయినా ఏడగడతాము ఈ చలాన్లు అనేది క్లియర్గా తెలియబట్టింది అలా చాలామందికి మరి ఈ చలాన్ అనేది ఒకటి వెబ్సైట్ ఉంటుంది తెలంగాణ టీఎస్ ఈ చలాన్ అని గన్లకు అంగనే ఓపెన్ చేయగానే బండి నెంబర్ అడుగుతుంది గా బండి నెంబర్ ఎంటర్ చేయగానే గన్ల క్యాప్చా అడుగుతుంది గా క్యాప్చా నెంబర్ ఎంటర్ చేయగానే ఓపెన్ అవుతుంది నీకు ఏడా చలాన్ పడ్డది ఎంత చలాన్ పడ్డది నీ ఫోటోతో సహా మొత్తం చూపిస్తుంది అందులో వెబ్సైట్లో గప్పుడు కదా గట్టు నువ్వు క్లియర్గా లేదు నీ కళ్ళ ముంగనే గదే వెబ్సైట్ ఓపెన్ చేయించి నీతో కట్టిపించారు అనుకో కట్టు పర్వాలేదు కానీ ఏ క్యూఆర్ కోడ్ చూపించి ఆ క్యూఆర్ కోడ్ కట్టమంటే ఇక నీ కూడా తెలియాలి ఇక అట్లా పరిస్థితి సో ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా చాలా దృష్టి పెట్టాలి హయ్యర్ అథారిటీస్ అందరూ కూడా నిజంగా లో లెవెల్లో ఏం జరుగుతుంది రోడ్లపైన నిజంగా ట్రాఫిక్ ఈ విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ కావచ్చు హోంగార్డులు కావచ్చు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అన్న కోణంలో అందరూ కాదు ఇక్కడ కొంతమంది చేస్తున్న చర్యల గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఆ కొంతమంది ఎట్లా పబ్లిక్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఏ రకంగా వీళ్ళు అవినీతికి పాల్పడతా ఉన్నారు అన్న కోణంలో కొంచెం దృష్టి పెట్టండి సార్ మీరు కూడా హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి కమిషనర్లు కావచ్చు ఇంకా అందరూ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎందుకు ఈ విషయము మేము మీకు అంటే మీరు అనొచ్చు మీరు మీకు ఇట్లాంటి అవినీతి కనిపించగానే ఒక ఫోటో కొట్టి ఆయన వీడియో తీసి మాకు ట్యాగ్ చేయొచ్చు ట్యాగ్ చేయాలంటే ఎట్లా ట్యాగ్ చేస్తాం సార్ గాడ మేము వెనకటికో ఖర్చు ఉంటుండే ఎట్లా అంటే ఇగో రాముడు అంట అడవిలో తిరిగేటప్పుడు బాణాలు వేసుకొని అడవిలో తిరిగేటప్పుడు ఓ సంధ్యావందనం చేసుకుందామని ఓ పొద్దుమికంగా ఇక జర సంధ్యావందనం చేసుకుందామని ఓ సరస్సు కాడికి పోయి ఆ బాణం తీసి పక్కన పెట్టి లోపల పోయి స్నానం చేసుకున్నట చెరువులో స్నానం చేసుకొని బయటికి వచ్చినాక చూస్తే ఓ కప్ప మొర్రో మొత్తుకుంటుందంట అయ్యయ్యో ఎంత పని అయ్యగా అని చెప్పేసి ఆ బాణం పక్కకి తీసి అరే నువ్వు ముందుగాల చెప్పవా నీ మీద బాణం పడ్డదనంటే ఏం చెప్పాలి రామా ఏదన్నా కష్టం వస్తే అయ్యో రామా అని ఏంది తలుచుకునేట్టు నేను ఇక రాముడే కష్టం కలిగించినాక నేను ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి మొర పెట్టుకోవాలన్నదంట మా పరిస్థితి కూడా అంతే సారు మా తిప్పలు కూడా అంతే ఒక సాధారణ వెహికల్ ఉన్నటువంటి వ్యక్తి ఇక మేము డైరెక్ట్ వాళ్ళ అవినీతిని మేము క్యాప్చర్ చేయలేము క్యాప్చర్ చేసినా సేవలో మీకు ట్యాగ్ చేయాలి ఇవి కాదు ప్రాసెస్ అసలు ఈ అవినీతి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది ఇంకా ప్రతి ఆల్మోస్ట్ ఒక్క డిపార్ట్మెంట్లోనే కాదు గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ తిరిగేటోళ్ళు అందరికీ తెలుసు ఇక గ్రామీణ ప్రాంతాలలో అయితే కొన్ని సిచ్యువేషన్ రెవెన్యూ ఆఫీసులలో ఆగముంటుంది ఇక అది పక్కన పెడదాం ఇప్పుడు టాపిక్ ఇది కాబట్టి ఇది మాట్లాడదాము ఇక ఇక్కడ పోలీస్ వ్యవస్థలో ఎలాంటి అవినీతి జరుగుతుంది ఎంతసేపు ప్రజలు ఏం తప్పు చేస్తున్నారు వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతురా లేదా ట్రాఫిక్ నిబంధనల ప్రకారం పోతురా లేదా కాదు సార్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి పోలీస్ వ్యవస్థలో కూడా ఏం లోపాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ట్రాఫిక్ వ్యవస్థలో ఎలాంటి పొరపాటు జరుగుతున్నాయి ఎలాంటి అవినీతి జరుగుతుంది అనేది కూడా కొంచెం ఫోకస్ చేయండి కాన్సన్ట్రేట్ చేయండి ఇలాంటి ఇబ్బందులు ఇది ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా తీసుకున్నటువంటి వీడియో ఇది ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదురవుతున్నాయి నువ్వు జర అర్ధరాత్రి బయటికి వెళ్తామంటే వాళ్ళు జరిగేటివి జరుగుతూనే ఉన్నాయి కొంచెం సిన్సియర్గా చేసేవాళ్ళు చాలా ఎంత పెద్ద సెలబ్రిటీని కూడా వదిలిపెట్టని వైనాలు ఉన్నాయి మళ్ళీ ఇదే డిపార్ట్మెంట్లో నువ్వు తోప్ కానీ తురుమ్ కానీ నేను ఆ మినిస్టర్ కొడుకును నేను ఈ పొలిటీషియన్ని నేను లేకపోతే ఈ సెలబ్రిటీని అన్నా కూడా అవన్నీ చెలో బిడ్డ నువ్వు ఇప్పుడు ఊదు కథం చలాన్ పడుతూనే ఉంటుంది చలో పోతూనే ఉండు మీ దానికి ఇక వీడియోలు తీసి సోషల్ మీడియాకి ఇస్తే హల్చల్ అట్లా నడుస్తాయి కానీ కొందరు మాత్రం ఈ అవినీతి పరులు మరి ఇలాంటి అవినీతి పరులు అన్ని చోట్ల ఉన్నారు ఇలాంటి వారి గురించి స్పెషల్గా ఫోకస్ చేయండి స్పెషల్గా ఈ వీడియో గురించి అంటే మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక ఎస్పెషల్లీ సజ్జనార్ గారికి కానీ లేదంటే ప్రభుత్వానికి కానీ ఇక మనం రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు కావచ్చు లేకపోతే ఈ గవర్నమెంట్కి కావచ్చు మనం కోరుకునేది రిక్వెస్ట్ పెట్టేది ఒకటే ఏంటంటే అయ్యా జర ఇట్లాంటి అవినీతులు జరగకుండా పోలీస్ వ్యవస్థలో కూడా అవినీతి జరుగుతుంది ట్రాఫిక్ వ్యవస్థ ఇట్లా ముఖ్యంగా ఈ రోడ్ల మీద ఈ చలాన్ల వ్యవహారంలో ఈ వాహనదారుల విషయంలో అయితే అవినీతి జరుగుతూ ఉంది దీన్ని ఎలా అరికట్టాలి ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ప్రజలు కూడా స్వయంగా అండ్ల వాళ్ళు పాత్ర ఉండి ఎవరైనా అవినీతి చేస్తే మీరు ఎన్నో చేస్తున్నారు కదా ఎవరైనా అవినీతి పరులు ఏదైనా చేస్తే దానికి సంబంధించి వెంటనే సంప్రదించండి పలానా అన్నీ చేస్తూ ఉన్నారు
దీన్ని కూడా అట్లా ఒకటి తీసుకురండి. ఎవరైనా పోలీస్ వ్యవస్థలో కావచ్చు, ట్రాఫిక్ వ్యవస్థలో కావచ్చు, ఇంకే గవర్నమెంట్ ఆఫీస్లో కావచ్చు, ఎలాంటి అవినీతి జరిగినా ఇగో ఇందులో ఓపెన్ అయ్యి మీరు కంప్లైంట్ చేయొచ్చు అనేటట్టు ఒక స్లాట్ పెట్టండి, వెబ్సైట్ పెట్టండి. లేదు ఇంకా ఏ విధంగా జనాలకు ఇట్లా చెయ్యండి, ఇట్లా ఎవరైనా అవినీతి చేస్తే ఇట్లా కంప్లైంట్ చేయండి అని చెప్పేసి ఒక అవేర్నెస్ తీసుకురండి. అట్లాంటి విషయాలు కూడా జనాలకు ఉపయోగపడే విషయాలను వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్ అని చెప్పేసి జనాలు అయితే ఇట్లాంటి విషయాలు ముందుకు వచ్చినప్పుడైతే, ఇలాంటి అవినీతి ఆరోపణలు ముందుకు వచ్చినప్పుడైతే వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇక దాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేయాలి ప్రభుత్వాలు కూడా. ఓవరాల్గా ఇది మ్యాటరు. ఈ వీడియో మనం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇది ఒక్క వీడియోలో ఇక్కడ ఈ ఒక సదరు వ్యక్తికి జరిగిన విషయం కాదు. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏడా చూసినా కూడా ఇవే వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణాలు ఇట్లాంటివి జరగకూడదు అన్న కోణంలో మాత్రమే ఇది జస్ట్ ఎట్లాంటి విషయాలు జరుగుతున్నాయి అనే దాని గురించి చూపించడం కోసం మాత్రమే. సార్ ఖచ్చితంగా ఇట్లాంటి వాటి మీద పోలీస్ వ్యవస్థలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ అయితే దృష్టి సారించి ఇలాంటి వారిపైన ముఖ్యంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనాలు కూడా కోరుకుంటా ఉన్నారు.